ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును. Then shall thou call, and the Lord shall answer. Thou shalt cry, and he shall say, Here I am. మన దేవుడు పిలిస్తే పలికేవాడు. మనము పెట్టిన మొర్రను ఆలకించి నీకు ఉత్తరమిచ్చువాడు. నీవు పిలిస్తే పలకని వారు, నీవు మొర్ర పెట్టినా వినని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉండవచ్చు. కానీ నీ దేవుడు నీవు ఏ స్థితిలో ఉండి ఆయనను పిలిచినా సరే నీకు సమాధానమిచ్చువాడు. దేవుడు నీకు ఇచ్చిన మాటను ఆయన నీ జీవితంలో నెరవేర్చాలి అంటే కొన్ని దేవుడు పెట్టే కండిషన్స్ను నీవు పాటించాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. దేవుడు ప్రతి వాగ్దానానికి కొన్ని కండిషన్స్ను ఉంచారు. అవి కనుక నీవు పాటిస్తే తప్పక నీ మొరను ఆలకించి నీ పిలుపును అంగీకరించి నీకు మేలు చేయువాడు. కనుక నీవు చేయవలసినది ఎదుటి వారిని వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు. చెడ్డదానిని బట్టి నీవు మాట్లాడకూడదు. ఇవి మానివేసి ఆకలిగొనిన వారిని, శ్రమపడిన వారిని నీవు ఆశించిన దానితో తృప్తిపరచాలి. అప్పుడు చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. నీవు ఆహారము లేని వారికి, ఆకలిగొనిన వారికి ఆహారము పెట్టాలి. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనాలి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములను ఇవ్వాలి. అంతేగాని వారానికి 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ముఖములు వికారము చేసుకొని ఉండుట వలన ప్రయోజనమేమీ లేదు. నీకు ఉన్నదానిని లేని వారికి ఇచ్చుటలో దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను చేయమన్న వాటిని చేసి దేవునిని మనం పిలిచిన పలుకువాడు. మన మొరపెట్టగా మన మొరను ఆలకించువాడు. కనుక ఇతరులను బాధించకుండా నీవు మేలు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ వారికి నీవు కీడు మాత్రం తలంచపెట్టకూడదు. వారి నాశనమును మనము ఎన్నడూ కోరుకొనకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నాయనా తండ్రి వినుచున్నారో నాయనా, వారితో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా, అవును ప్రభా, మా ఉపవాసము ఉండి మా హృదయములను మా శరీరములను ఆయాసపరుచుకోవడం కాదు కానీ తండ్రి ప్రభా, బేదలను కరుణించి వారిని కటాక్షించి నాయన తండ్రి ప్రభా, వస్త్రహీనులకు ఆకలి దప్పులతో ఉన్న వారిని నాయన మేము చూసిన ఎడల నాయన మీరు మమ్మల్ని చూస్తానని సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. అవును ప్రభా, కీడు చేయటం మాని నాయన మేలును చేసే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన బేదలను కనికరించి నాయన వారికి ఆశ్రయం ఇచ్చేవారిగా మమ్మల్ని ఉంచండి దేవా. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.